అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులకు, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కారించుకుంటూ ఈరోజు భగవద్గీత గురించి వివరించి తెలుసుకుందాం. మేము భగవద్గీత అంటే శాస్త్రం, జ్ఞాన శాస్త్రం, జ్ఞానగని. ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకొని, మేము అంటే జీవుడిగా తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. భగవద్గీత మేము తెలుసుకున్న దాన్ని అందరికీ తెలియజేయాలి, అందరూ జ్ఞానులు కావాలి అనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను. అందరం తెలుసుకునే వాళ్ళమే, అందులో మేము కూడా భగవద్గీతను చదువుకొని తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాను. ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయుగంలో 42వ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. యామీమాం పుష్పితాం వాచాం ప్రవదంత విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఈ శ్లోకం కూడా ప్రకృతి గురించి వివరించి చెప్పారు. భావము: వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలే తీయని మాటల రూపములో చెప్పుకుందురు. అజ్ఞానులైనను జ్ఞానుల వలె ఉండి ప్రజలకు లాభం వచ్చు పనులను, సుఖము కలుగు పనులను బోధించుచుందురు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క వివరణ ఏంటంటే, ఇంకా కొంచెం వివరించి తెలుసుకుంటే, ఈ శ్లోకం కూడా ప్రకృతి గురించే తెలియజేశారు. ప్రకృతి అంటే మన శరీరం బయట విషయము, ఆత్మ జీవాత్మల విషయము అంటే మన శరీరం లోపల సాంఖ్య విధానమే, వారు కూడా మన శరీరంలో ఉన్నారు. ఈ ప్రకృతి అంటే మన శరీరానికి బయట ఉన్న దాని గురించి ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేశారు. ఏంటి అంటే, నేడు కొందరు గురువులు అనిపించుకున్న వారు, పీఠాధిపతులుగా ఉన్నవారు, స్వాములు అనిపించుకున్న వారు కొంతమంది అంటే అందరూ కూడా తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కలిగి వినేవారికి కమ్మగా కనిపించున్నట్లు వేదములందు విషయములనే ఆసక్తిగా చెప్పుచుందురు. ఈరోజు నేటి గురువులు, స్వాములు అనిపించుకున్న వారందరూ అంటండి ఎంతో మాటల పొందికతో, తీయగా మాటలు చాతుర్యంతో ఆ వేదములలోని విషయముల్ని వినసొంపుగా చెప్పుతున్నారంటే ఈరోజు భూమి మీద ఉన్న గురువులు అనిపించుకునే వాళ్ళు ఎంతో ఆసక్తిగా కూడా చెప్తారంట. అసలు వినేదానికి వినసొంపుగా, తీయగా, శ్రవణానందంగా, పక్షులు కూడా ఆలకిస్తాయి ఆ స్వామి చెప్తుంటే అని శ్రవణానందంగా వింటారు అందరూ. ఎంత బాగా చెప్తారండి ఆ స్వామీజీ. అసలు వింటుంటేనే మనకెంతో హాయిగా వినసొంపుగా అనిపిస్తుందండి. అసలు ఏమీ కంఠమండి అని మనం అందరం చెప్పుకుంటాము, వినే ఉంటాం కదా. అట్లాగే ఆ వేదములలోని విషయములను ఆసక్తిగా చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటామంటండి. ఆత్మ పరమాత్మల విషయము వదిలి, ఇక్కడ బాగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏ బోధలైనా ఆత్మ పరమాత్మ విషయములుంటేనే అవి ఆధ్యాత్మికతో సంబంధించిన విషయములని మనందరం గ్రహించుకోవాలి, గమనించాలి. ఇక్కడ ఈ విషయాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్వామీజీ, ఏ బోధకుడు చెప్పినా ఆ బోధల్లో జీవుడు, ఆత్మ, పరమాత్మ అనే విషయాలు లేకపోతే అవన్నీ ప్రకృతి విషయాలేనని మనకు గుర్తించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆత్మ పరమాత్మ విషయాలు వదిలి మానవులు కోరికలు నెరవేరేనట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు అనేక విధములుగా బోధించి అవియే నిజ జ్ఞాన మార్గమని కూడా చెప్పుచున్నారు. ఈరోజు గురువులు ప్రజలకి ఆత్మ పరమాత్మ విషయాలు బోధించకుండా సుఖములు ఎలా కలుగుతాయి, కష్టములు ఎలా దూరం అవుతాయి అని, కష్టములు పోవునట్లు అనేక విధాలుగా బోధించుచున్నారంట. అవి నిజ జ్ఞాన మార్గమని కూడా చెప్పుచున్నారు. అవి ఎట్లుంటాయి అనేది శ్రీకృష్ణ భగవానుడు మిగతా శ్లోకాల్లో కూడా ఇంకా వివరించి చెప్తారు. అదేంటండి, మరి మనుషులందరూ సుఖంగా
ఉండి కష్టాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కదా దేవుడు తీరుస్తాడనే కదా దేవుడి జ్ఞానం తెలుసుకునేది, దేవుడికి మొక్కేది, దేవుడికి పూజలు చేసేది, నైవేద్యాలు పెట్టేది అని అందరికి సందేహం రావచ్చు. ఇక్కడ ఈ ఈ భగవద్గీతలోని 42వ శ్లోకం గురించి వివరించుకుంటే, ఆధ్యాత్మిక విషయంలోనండి ఇంకా మనం పరిపక్వత చెందితేనే మనకి ఈ విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. అందుకోసం ముందు సంపూర్ణంగా ఆత్మ, పరమాత్మ, జీవాత్మల విషయాలు తెలుసుకుంటేనే అసలు అదేంటి, భగవంతుడు చెప్పిన విషయాన్ని మనము అనుమానాలు లేకుండా ఇది నిజమే, ఇది సత్యమే బోధిస్తున్నాడు అనే విశ్వాసముతో, భక్తితో, వినయంతో ఉంటేనే ఈ జ్ఞానము అర్థమవుతుంది. బ్రహ్మ విద్యా జ్ఞానం అంత సులభముగా అర్థమయ్యేది కాదు, అందరూ గ్రహించాలి. కాబట్టి మనందరము గురువులు, స్వామీజీలు బోధించేటప్పుడు ఆత్మ, పరమాత్మ విషయాలు వస్తేనే అవి ఆధ్యాత్మిక విషయాలని గుర్తుపెట్టుకోండి. అందరూ అది ఆత్మ, పరమాత్మ విషయాలు కాదు అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు ప్రాథమికంగా బ్రహ్మ విద్యా శాస్త్రమైన ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ తెలిసి ఉండాలి. అందరూ చదువుకోవాలని కోరుకుంటూ, అందరూ చదువుకొని జ్ఞానవంతులుగా అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.